హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సంతోష రవీందర్ రెడ్డి. ఈ రోజు వచ్చేసి మేము అన్నవరంలో ఉన్నామండి. అన్నవరంలో వస్తే కంపల్సరీ అందరూ వృతం చెప్పించుకుంటారు కదా, మేము కూడా దానికే స్టార్ట్ అయ్యాము. అక్కడ ఏమన్నా ఛాన్స్ ఉంటే మీకు చూపిస్తానండి. ఓకే అండి. ఇక్కడ వ్రతం స్టార్ట్ అయ్యిందండి. వ్రతం క్లిప్స్ కొన్ని పెడుతున్నాను, చూడండి. వ్రతం అయిపోయిందండి. దేవుని దర్శనానికి వెళ్తున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాతకి మేము దేవుణ్ణి దర్శనం చేసుకున్నామండి. తర్వాతకి ఆ పక్కనే మనకు గోశాల కూడా ఉంటుంది, అక్కడ కూడా చూసాము. మనకు గుగ్గిళ్ళు అమ్ముతున్నారండి. మనం అవి తీసుకొని వాటికి పెట్టొచ్చు కూడా. మేము ప్రదక్షిణ చేసేసి పక్కనే మనకు సండయాలు ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ మనకు పంబా నది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ కూడా చూడొచ్చు మనము. చాలా బాగుంటుంది సీనరీ ఇక్కడ కూడా. ఇక్కడ నేను చూపిస్తుంది సండయాల్ అండి. అంటే సూర్యకిరణాలు అంటే వస్తున్న ఎండ ఆధారంగా కాల నిర్ణయం చేసి సమయాన్ని చెప్పే గడియారం అన్నమాట. ఇది సూర్యుడి కాంతిని బట్టి సమయాన్ని చెప్పే గడియారము ఒక్క అన్నవరంలోనే ఉంది అని పండితులు చెప్తూ ఉంటారు. దీని తర్వాతకి మేము ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్టు దానికి వెళ్ళాము మేము. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా 10:30 నుంచి స్టార్ట్ చేస్తారు. మనకు కావలసినంత తినొచ్చు. వేడివేడిగా మనకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉందంటే సాయంత్రం మనం బయలుదేరి వెళ్ళినామండి. దాన్వాయిపేట బీచ్ అనేసి ఉంది, చాలా బాగుందండి, అందరూ వెళ్ళొచ్చు.
ఇక్కడ కొండపైన మనకు క్యాంటీన్ సౌకర్యం కూడా ఉందండి. దీంట్లో మనకు టిఫిన్లు, టీ, కాఫీ, స్నాక్స్, నెక్స్ట్ రైస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి.